నెల్లూరు నగరంలో సుమారు 1,50,00,000 రూపాయలతో 7 జంక్షన్స్లో ట్రాఫిక్ సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్కి ట్రయల్ రన్ కూడా రీసెంట్గా కండక్ట్ చేశారు. అయితే ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ ఉన్నటువంటి 7 జంక్షన్స్లో కంట్రోల్ ప్యానల్స్ అమర్చుతున్నారు. కంట్రోల్ ప్యానల్స్ పెట్టడానికి ప్లాట్ఫామ్ వర్క్ వేసి ఉన్నారు. సో ఈ కంట్రోల్ ప్యానల్స్ ఒక 2 to 3 డేస్లో ఫిక్స్ చేసిన తర్వాత అవి పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. దాదాపు మనకు 16, 17 తారీఖుల నుంచి ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ పూర్తిగా అందుబాటులో వస్తాయి. ఇవి పూర్తిగా పోలీస్ వారి కమాండ్ కంట్రోల్లో పనిచేస్తాయి. అదేవిధంగా మున్సిపల్ అధికారులు కూడా వాటిని ఇంటిగ్రేట్ చేసి మ్యాట్రిక్స్ వారి యొక్క సహకారంతో ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ని ఎవరైతే వైలేట్ చేస్తారో, ఎవరైతే వాటిని ట్రాఫిక్ సిగ్నల్స్ నియమాలను పాటించరో వారిపైన ఆటోమేటిక్గా చలానా జనరేట్ చేసే విధంగా పెనాల్టీలు అప్పటికే CDMA మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారు ఒక సాఫ్ట్వేర్ కూడా డెవలప్ చేస్తున్నారు ఇన్ కోఆర్డినేషన్ విత్ మ్యాట్రిక్స్ ఆర్గనైజేషను. కాబట్టి దాదాపు 16, 17 తారీఖుల నుంచి ఇవి అందుబాటులోకి వచ్చిన తర్వాత మ్యాట్రిక్స్ వారు మరియు ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ వారి యొక్క అనుసంధానంతో ట్రాఫిక్ వైలేటర్స్కి ఆటోమేటిక్గా చలాన్స్ జనరేట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తగా ఉండి ట్రాఫిక్ సిగ్నల్స్ని పాటించాలని చెప్పి, ట్రాఫిక్ రూల్స్ని పాటించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది.